రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలకు మించి వసూళ్లను సాధించి దుమ్ము లేపిన విషయం తెలిసిందే. 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల మధ్యలో షేర్ వస్తుందనుకున్న వరల్డ్ వైడ్ గా తొలి రోజే ఏకంగా 2 కోట్లకు పైగా షేర్ అందుకొని దుమ్ము లేపిన ఈ సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర నైజాం ఏరియాలో సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపిందనే చెప్పవచ్చు. మల్టీప్లెక్స్ లో అడ్వాన్స్ బుకింగ్ ఆల్మోస్ట్ మొదటి రోజు లెవెల్ తో పోల్చుకుంటే కేవలం 10 నుండి 15% వరకు మాత్రమే డ్రాప్స్ కనిపించడంతో రెండవ రోజు సాలిడ్ గా హోల్డ్ చేసిందని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలో అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా జరుగుతున్నప్పటికీ ఐపీఎల్ కొద్ది వరకు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్నా ఓవరాల్ గా రెండవ రోజు కూడా సినిమా సాలిడ్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నైజాం ఏరియాలో సినిమా రెండవ రోజు ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి చూస్తే రెండవ రోజు అవలీలగా 50 లక్షలకు పైగా షేర్ ను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 60 లక్షల వరకు షేర్ ను అందుకునే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓవర్సీస్ మిగిలిన చోట్ల కలెక్షన్లతో కలుపుకొని రెండవ రోజు మరోసారి 80 లక్షల రేంజ్ వసూలను సినిమా బాక్సాఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ను బట్టి లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.